నమస్తే అండి. ఈరోజు నేను ఉలవకట్టు ఎలా చేయాలో చెప్తున్నానండి. ఇదిగోండి, పులుసు పిసికేసి పోసుకున్నానండి. ఆ పులుసు సరిపోయిన ఈ కప్పు ఉలవ పిండి అండి. ఉలవలు ఆడించి పిండి ఆడించుకునేదండి. ఇప్పుడు దీంట్లోకండి ఉప్పు అండి, ఉప్పు వేసుకోవాలి పులుసులోకి. చాలా ఉప్పేనండి. తర్వాత పసుపు, తర్వాత కారం అండి. ఇప్పుడు ఈ ఉలవ పిండి వేసుకొని కలుపుకుంటామండి. ఉలవ కట్టుకండి. ఉప్పు, కారం, పసుపు, ఉలవ పిండి అండి. ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఇక పాత్ర పెట్టుకున్నానండి. ఆవాలండి, మినప్పప్పు, జీలకర్ర అండి. ఇదండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు అండి, కరివేపాకు, కొత్తిమీర. ఇదండి ఎల్లుల్లిపాయలు ఉలవకట్టుకి వేసుకుందామండి. ఉలవకట్టు ఉడుకుతుండేటప్పుడు అండి కొత్తిమీర వేసుకుందామండి. ఉలవలతో చేసేదండి కట్టు బాగుంటుందండి. తర్వాత ఒంటికి మంచిదండి. మోకాల నొప్పులు, కీళ్ళవాతాలు ఏంటి రానివ్వటండి. తర్వాత ఉలవ చారు కూడా చేసుకుంటామండి. ఉలవలు చక్కగా వేపించండి, పొట్టు తీసి ఆ పప్పు ఏమో మనం కందిపప్పు ఎలా ఉడకబెట్టుకుంటామో అలా కుక్కర్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. అప్పుడు అది మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకోనండి. సాంబార్కి ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోనండి. ఈ ముద్ద మిక్సీ వేసిన ముద్దేమో రసం పులుసులో పోసండి. అది ఉలవ చారు అంటారండి. ఉలవ చారు అండి. దాంట్లో మనం సాంబార్లోనే ఏమేమి ముక్కలు వేస్తామో అన్నీ మనం వేసుకుంటామండి. ఇలాగే బాగా మరిగిన తర్వాత అది కూడా ఇలా పోపు పెట్టుకుంటామండి. ఇప్పుడు నేను చేయబోయేదండి ఉలవ కట్టు అండి. ఇదండి ఈ పులుసులోని మనం ఉలవ పిండి కలిపాం కదండి, అందులో మనం వేసుకుంటామండి. లాస్ట్లోనండి ఇంగువ కూడా వేసుకుంటామండి.
ఇది దగ్గరగా ఉడుకుతుండేటప్పుడు కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు అంటేస్తుందండి. ఉలవకట్టు మీరు కూడా చేసుకోండి, హెల్త్కి ఎంతో మంచిదండి. అందుకోసం మీకు ఎలా చేయాలో నేను చూపెడుతున్నానండి. ఇదిగోండి, కొత్తిమీర కూడా వేసుకుందామండి. చాలా బాగుంటుందండి. నా వీడియోలు చూస్తూ ఉండండి. మీరు ఫస్ట్ టైం చూస్తే నాకు ఒక లైక్ చేయండి. నా వీడియో నచ్చితేనే లైక్ చేయండి. వర్షాకాలం అండి, శీతాకాలం ఎక్కువగా వారానికి 2 రోజులు చేసుకున్నా పర్వాలేదండి. ఎండాకాలంలో కాబట్టి అండి కొంచెం వేడి కదండి, అందుకే ఎండాకాలంలో మనం వారంకి ఒకసారి చేసుకున్నా, నెలకు 2 సార్లు చేసుకుంటే చాలండి. శీతాకాలంలోనే వారంకి 2 సార్లు చేసుకున్నా పర్వాలేదండి, వర్షాకాలంలో శీతాకాలంలో. అస్సలు మోకాళ్ళ నొప్పులు ఉండవటండి. ఆడుకునే పిల్లలు హుషారుగా పరిగెత్తి హుషారుగా నడుస్తారండి. అందుకోసం మీరు పిల్లలకి, పెద్దవాళ్ళకి, పెద్ద వయసు వాళ్ళకి మీరు తింటే హెల్త్కి ఎంతో మంచిదండి. అందరూ తినొచ్చండి. ఉలవలు కూడా అండి, లావుగా ఉండే మనుషులు, పొట్టది బాగా పెరిగిపోయి ఉండే మనుషులు వాళ్ళేమో ఉలవలు కూడా ఉడకబెట్టుకొని తింటారండి. పొట్టది లాగేస్తుందటండి, సన్నపడతారటండి. మీరు నేను చేసేది ఇష్టమైనట్లయితే అండి, ఇష్టపడితే మీరు కూడా ఇలాగే చెయ్యండి. దగ్గరగా కొత్త ఉడికిపోయినప్పుడు మనకి కట్టు అయిపోయిందనుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి.
దీంతో దీంతోనే భోజనంతో ఇది కలుపుకోనండి, రైస్లో కలుపుకొని ఉప్పు చేప అండి, ఉలవకట్టు ఉప్పు చేప బాగుంటుందండి. తర్వాత వడియాలు కానీ అప్పడాలు కానీ, ఇలా ఉప్పు చేప ఎవరు కొంతమంది తినకపోయిన వాళ్ళు ఉంటారు కదండి. అప్పడాలు కానీ వడియాలు కానీ పెరుగు మిరపకాయలు కానీ నంచుకుంటే బాగుంటుందండి. చూడండి, పెట్టినప్పుడు కంటే ఇప్పుడు కొంచెం చిక్కపడింది కదండి. ఇలాగా చిక్కపడాలండి. ఇదండి, చూసారా? అలా మనం కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే చిన్న ఉడుకు వస్తుందండి. ఇంకోండి, చూసారా? మనం పెట్టిన కంట ఇప్పుడు చిక్కబడింది కదండి. ఇప్పుడు కట్టు రెడీ అండి. మీ అందరికీ ఇష్టపడితే నాకు ఒక లైక్ చేయండి. మీరు తప్పనిసరిగా మీరు తినాలండి వండుకొని. మీరు చేసండి, ఇంట్లో అందరూ తిన్నా హెల్త్కి మంచిదండి. బాయ్ అండి.